మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడను గ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుటను నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు కన్నీళ్లు విడుచుట నిన్ను చూచితిని. నీ కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో పెట్టుకుంటున్నాడు. నువ్వు ఎందు నిమిత్తము కన్నీళ్లు విడుస్తున్నావో, ఏ పరిస్థితుల్లో గుండా నీ జీవితము నీ ప్రయాణము కొనసాగుతూ ఉందో సమస్తము చూస్తున్న దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడికి మరిగినదేమీ లేదు. హాగరు కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. తాను దాసి అయ్యుండి కన్నీళ్లు విడుచుట చూశాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏ నిర్ణయము తీసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను యేసయ్య ఈ ఉదయకాలం చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన అంగీకరిస్తానని చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కన్నీళ్ల నిమిత్తము, ఈరోజు నువ్వు పడుతున్నటువంటి బాధల నిమిత్తము, ఈరోజు నీకు ఎదురవుతున్నటువంటి మానసిక వధ సమస్తము నిమిత్తము ఎన్నో దినముల నుండి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఎందుకో నా ప్రార్థన యేసయ్య వినటలేదు, ఎంత ప్రార్థించినా నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని కృంగిపోతున్న నీతో ఈ ఉదయకాలము యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన నేను వినటము వేరు, అంగీకరించుట వేరు. వినుట అనగా నువ్వు చెప్పినటువంటి మాట పైన శ్రద్ధ నిలుపుట. 2, అంగీకారము అనగా దేవుని బిడ్డ యాక్సెప్టెడ్ అనగా దానిని పూర్తిగా విన్న నేను దాని విషయమై నీ జీవితంలో నీవు అడిగినటువంటి అక్కర తీర్చటానికి నేను సిద్ధముగా ఉన్నానన్నట్టు అంగీకరించటం. దేవుని బిడ్డ, నీవు పెడుతున్నటువంటి మొరను ఆయన అంగీకరించి ఉన్నాడు. నీ జీవితంలో ఏ మేలు కొరకైతే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో, ఏ మేలు కొరకైతే కృంగిపోతూ, ఏ మేలు కొరకైతే ఒంటరితనంతో బ్రతుకుతూ, ఏ ఆశీర్వాదం కొరకైతే ఇప్పటి వరకు నీవు అలమటిస్తూ బ్రతుకుతున్న వ్యక్తిగా నీవు జీవిస్తున్నావో, అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన నీ జీవితంలో దేవుడు జరిగించుటకు ఆయన అంగీకరించి ఉన్నాడు. నీ ప్రార్థన, నీ కన్నీళ్లను చూశాడు దేవుడు. నీ యొక్క ప్రార్థన అంగీకరించాడు దేవుడు. 3వది, నిన్ను బాగు చేస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు బాగు చేస్తే చూడండి, సహజంగా ఒక మనిషి ఒక రోగై ఆయన యొద్దకు వచ్చిన యెడల ఆ రోగమును తీసివేయాలి అంటే అతనికి గాయం కలగాలి. గాయం పడితే తప్ప ఆ యొక్క రోగమును తనలో నుండి తీసివేయలేడు. కానీ నా యేసయ్య ఏ వ్యక్తిని గాయపరచకుండా, ఏ వ్యక్తికి గాయము తగలకుండా, గాయము చేయకుండా అనేకులను బాగు చేసినట్లుగా దైవ గ్రంథమందు మనము చూడగలుగుతున్నాం. అన్నాడు, అందరూ పాపి అంటున్నారు జక్కయ్యను. పాపాత్ముడైన జక్కయ్య అంటున్నారు. అటువంటి పాపాత్ముడైన జక్కయ్య దగ్గరకు వెళ్ళి, జక్కయ్య, నేడు నీ ఇంట నేను దిగవలసినది దిగువు, రమ్ము అని చెప్పి ఏ గాయము తగలకుండా, జనులు చేస్తున్న గాయాన్ని లక్ష్య పెట్టకుండా అతన్ని నీతిమంతుడుగా తీర్చి అబ్రహాము కుమారునిగా ఎంచాడు. అబ్రహాము కుమారుడే అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన బాగు చేయి తెలుసుకుని ఉంటే ఈ లోకములో కనబడుతున్నట్లు, ఈ లోకములో జనులు చూస్తున్నట్లు, జనులకు అర్థమవునట్లు జరగాలి నువ్వు ఇప్పుడు ఆశించొద్దు. నా దేవుడు అంటున్నాడు, బేదలను పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని పెడతానంటున్నాడు. దేవుని బిడ్డ, కేవలం ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల పైన రాజుగా చేశాడు.
చేపలు పట్టుకునే వ్యక్తిని చేపలు పట్టక చేపల కొరకు ప్రయాసపడి 3 రాత్రులు అనేక ప్రయాసలు 1000 ప్రయాసలు కోర్చి ప్రయాసపడినటువంటి యొక్క వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చాడు, నీతిమంతుడుగా మార్చాడు, మనుషులు పట్టు జాలరుగా మార్చాడు. పేతురు, యాహాను, యాకోబును వారు. దేవుని బిడ్డ, ఆయన బాగు చేస్తానని చెప్తూ ఉన్నాడు. పశువుల కాపరులని సైతము ప్రవక్తల వర్షలోనికి చేర్చాడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో కూడా ఆయన నిన్ను బాగు చేస్తాడు. అది శరీరపరమైనటువంటి స్వస్థత అయినా, ఆర్థికపరమైనటువంటి ఆర్థిక అవసరతలైనా, ఒంటరితనంతో బ్రతుకుతున్నటువంటి నీ జీవితాన్నైనా ఆయన బాగు చేయటానికి నిన్ను పిలిచున్నాడు. కనుక అట్టి దేవుణ్ణి మాట విని, అట్టి దేవుడు చెప్పినటువంటి ఆయన వాగ్దానాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి నువ్వు ముందుకు కొనసాగే వ్యక్తిగా బ్రతికినలా నిశ్చయముగా నీ జీవితంలో అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెనలు పొందుకునే వ్యక్తిగా దేవుడు నిలిపి నేను కృపలో బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి బలపరిచి నడిపించి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడైండి అంబడి నడిపించునుగాక. ఆమేన్.